చల్ 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 అంటూ బుర్రకలేస్తోంది పాదం. వెయ్ 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 సైకిల్ కి ఓటంది సమయం. సైనికుడై వచ్చే నవ యువ కిరణం వీడు, స్వర్గీయ నేత ఎర్రనాయుడు గారి తనయుడు. జనులందరి క్షేమం కొరకు నిమ్మాళ్ళలో ఉదయించాడు. జనంతో పీడిదారులను నరికే కింజరపు ఖడ్గము వీడు. ప్రజాస్వామ్యాన్ని కండగా నిలిచే నవ యువ నాయకుడు. ప్రతి సమస్య ఢిల్లీ పార్లమెంట్ టేబుల్ మీద పెట్టి సమస్యలు పరిష్కరించడానికి, రైతాంగానికి లాభదాయక వ్యవసాయం తీసుకొని రావడానికి, మహిళలకి మంచి ప్రభుత్వం తీసుకొని రావడానికి, మా తెలుగు తమ్ముళ్ళ తాలూకా సమస్య రేపు ఢిల్లీ పంపించిన తర్వాత మరో ఎర్రనాయుడు లాగా అక్కడ తయారై ఈ శ్రీకాకుళం జిల్లాకి అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. అవినీతి జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ మార్పు తీసుకొని రావాలంటే ఆ దమ్ము సత్తా దొరికినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడిని మీరందరూ కూడా గెలిపించండి. అటువంటి నాయకుడిని మీరందరూ కూడా ముఖ్యమంత్రి చేయండి. మళ్ళీ మన రాష్ట్రానికి ఒక శ్రీరామ రాజ్యం తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేసి తెలుగు ప్రజల తాలూకా రుణం కూడా తీర్చుకుంటుందని కూడా తెలియజేస్తున్నాను. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుల తాలూకా కష్టాల కోసం, రైతాంగం కోసం వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ చూసి ఆయన పెట్టబోయే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. He was born to the legendary leader. He is a crusader. He was born to the legendary leader. He is a crusader. He drives the nation forever. చల్ 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 అంటూ బుర్రకలేస్తోంది పాదం. వెయ్ వెయ్ ఓటై రామ్మోహన్ నాయుడికి ఓటై అంది హృదయం. అన్యాయాన్ని, అవినీతిని ఎదిరించే ధైర్యం లేని వాడికి అభివృద్ధిని కోరుకునే హక్కు లేదు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, అభివృద్ధి చేసే దమ్ము రెండు రామ్మోహన్ నాయుడికి ఉన్నాయి. అందుకే సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, రామ్మోహన్ నాయుడిని గెలిపిద్దాం. We ride cycle to avoid pollution. Let us vote for cycle to avoid corruption.